హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో పవర్ బిఐ అప్డేట్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తారో చూద్దాం. ఓకేనా? సో నా యొక్క సెషన్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపించినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. సో పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? చూడండి, www.microsoft.com లోనే వెళ్ళి డౌన్లోడ్ చేయాలా. సో ఈ విధంగా మనకు వేరే వెబ్సైట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళకండి, ఇందులో అప్డేట్ వర్షన్ ఉండదు. మనం ఎప్పుడైతే ఈ వర్షన్ ఉంటుందో, ఈ యొక్క వెబ్సైట్, ఈ లింక్ ఉన్న వెబ్సైట్ ఉంటుందో, ఇది క్లిక్ చేయగానే ఇలాగ మనకు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మీరు చూడండి డీటెయిల్గా ఉంటుంది. డీటెయిల్స్లో ఏ వర్షన్ ఉంది, సో ఎప్పుడు పబ్లిష్ అయింది, తర్వాత నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒకటి పీబీఐ డెస్క్టాప్ సెటప్ .exe, దీని ఫైల్ సైజ్ వచ్చేసి 456 MB ఉంది. తర్వాత పీబీఐ డెస్క్టాప్ సెటప్ _x64.exe, ఇది వచ్చేసి 490. సో దీన్ని ఇన్స్టాలేషన్ చేయాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో అందరికైతే నేను చెప్పేది ఏంటంటే Windows 10 కంటే ఎక్కువ యూస్ చేయండి. సో Windows 7 కనుక అలాంటి మీరు యూస్ చేసినప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ setup.exe ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. Windows 10 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క 64-బిట్కి సంబంధించిన ఈ ఫైల్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదండి, జస్ట్ డౌన్లోడ్ చేసి ఈజీగా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఏ ఫైల్ కావాలన్నది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను Windows 11 యూజ్ చేస్తున్నాను కాబట్టిగా నేను ఈ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు డౌన్లోడ్ అనే ఫైల్ ఇలా వస్తుంది. దీనిపైన పవర్ బిఐ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది. ఒకటేసారి డబుల్ క్లిక్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ డబుల్ క్లిక్ చేయకండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి, ఎస్ఆర్ నో అని అడుగుతుంది, ఇందులో ఎస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కొంత టైం తీసుకుంటుందండి. తర్వాత దీంట్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్ అంటే మన డెస్క్టాప్ మీద ఈ యొక్క ఫైల్ షార్ట్ కట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. అవసరం అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. చూడండి, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఐకాన్ మన డెస్క్టాప్ పైకి వస్తుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇలాగ మనకు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది వస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకు ఏ వర్షన్ ఇన్స్టాలేషన్ చేసాం ఏంటి తెలుసుకోవాలంటే అబౌట్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు పవర్ బిఐ యొక్క వర్షన్, సో లేటెస్ట్ వర్షన్ మనం జూన్ వర్షన్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనము పవర్ బిఐ డెస్క్టాప్ అడ్వాన్స్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.